దాని దగ్గర ఎర్రగుంట్ల అనే ఒక ఊరుందండి. ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు, నేను పెద్ద మీటింగ్స్ పెడుతున్నాను, కూరగాయల బండిలో కూరగాయలు అమ్ముకునేవాడండి. అయ్యా, దేవుడు నీతో మాట్లాడుతాను, నీతో చెప్పమని చెప్పాడు. ఈ మీటింగ్స్కి నువ్వు సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలంట, దానికి రెంట్ నువ్వు కట్టాలంట. అంటే సంఘంలో మన ఆవిడ లేచి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఇంత 3 రోజుల మీటింగ్ నేను సౌండ్ సిస్టమ్ వేయాలంటే దేవుడు చెప్పాడంట అని. 3 రోజుల మీటింగ్ జరిగింది. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కొన్ని వేల రూపాయలు అవుతాయి. ఆ డబ్బులంతా ఈయన అప్పు తెచ్చి కార్పొరేషన్ తెచ్చి ఇచ్చాడు. తర్వాత కూరగాయల బండి వెళ్ళిపోతుంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు నెల అయిపోయింది. ఎవడైతే ఆ కార్పొరేషన్ ఇచ్చాడు, అంటే వడ్డీకి ఇచ్చాడో వాడు నిలబెట్టేశాడు. ఇంకొక అన్నుడు వచ్చి అన్నాడు, అయ్యా అతను మంచి వ్యక్తి అండి, అసలు ఎందుకు చేశారా అప్పు అని అంటే, దేవుడు చెప్పాడంట మా పాస్టర్ గారికి, ఆ మీటింగ్స్ కోసం చేశాను నేను. దేవుడు ఆయనకు చెప్తే నీకు చెప్పడా? మరి కొర్నేలుకు చెప్పినప్పుడు పేతురుకు చెప్పలేదా? 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఎంత అబద్ధం! అప్పుల ఊబిలోకి నెడుతున్న సేవకులు ఉన్నారు. నేను సేవకుని మాట విని నీ ఆత్మీయతను, ఆరోగ్యమును, అన్యోన్యతను దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు నిశ్చయించుకున్న దాన్ని కానీ అప్పులతో కాదు. అప్పులతో కాదు. కొంతమంది అప్పుల్లో ఉన్నామయ్యా, ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా దేవునికి ఇస్తున్నామంటే నేను చెప్పాను, ముందు మీరు అప్పు కట్టుకోండి అమ్మా, తర్వాత ఇద్దరు. అంటే మీరు అప్పులు చేసుకుంటున్నారు, పరిచయం పర్లేదు, దేవుడు తీరుస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుని మాట, దేవునికి భయపడేవారు సేవకుని మాట వింటే దేవుడు దీవించి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడని.